ముందుకు తీసుకువెళ్ళబోతున్నారా అన్న అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. శ్రీనివాస్ గారు, ఏంటి మొత్తంగా తన పార్టీలో తానేంటో చెప్పుకునే ప్రయత్నం చేశారు, గత ప్రభుత్వం చేయని పనులు కూడా నేను చేస్తున్నాననే చెప్పే ప్రయత్నం చేశారు సీఎం. ఎలా చూస్తున్నారు ఆ వ్యాఖ్యల్ని? ఇప్పుడు వినిపిస్తుందా? యా ప్లీజ్ కంటిన్యూ సార్. అయితే దీంట్లో ఏమంటే ఇట్లా ప్రజలు సొంత పార్టీ వాళ్ళు సొంత పార్టీకి తనను నమ్మేవాళ్ళు, తనను వ్యతిరేకించేవాళ్ళు, అట్లా ప్రతిపక్షం వీళ్ళందరినీ సమన్వయపరుస్తూ ఎప్పటికప్పుడు నేను 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 మాత్రమే అని చెప్పేటువంటి ప్రయత్నం తప్ప ఇంకేం లేదు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి మార్కు పాలన ఉండేది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కూడా అధిష్టానం దగ్గర కానీ నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నా పాదయాత్ర వల్లనో లేకపోతే నా వల్లనే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన బహిరంగంగా ఎప్పుడు ఇట్లా మాట్లాడేవారు కాదుగా. అంటే మాట్లాడకపోయినా కూడా ఆయన ఆలోచన దృక్పథం కూడా ఆయన పట్ల ఉన్న విశ్వాసం గాని, ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ గాని, అంటే రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేదు అనేటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేది. అట్లనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చేసే ప్రయత్నం ఏంటంటే నా వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నేను ఉండడం వల్లనే కాంగ్రెస్ అధికారం సవ్యంగా సాగుతుంది, రాబోయే రోజులలో కూడా మళ్ళీ నేను అధికారంలోకి తీసుకొస్తా, నేనే ముఖ్యమంత్రిని అవుతా అని అందరినీ మానసికంగా ఆయన దానికి ప్రిపేర్ చేస్తున్నారంటారా? అంతే తప్ప అంతకంటే పెద్ద విషయం ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీ పర్సనల్ గా వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం లేకపోయినా డెమోక్రసీలో ఒక ప్రతిపక్షం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో రెగ్యులర్ గా జరిగేది అవన్నీ, ఈ అసమ్మతి లేదా వ్యతిరేకించు అది ఒక వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి సుప్రీం మాకు అని అనుకోరు కదా వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు మాకు సుప్రీం, ఆయన చెప్తే మేము వినాలి ఖచ్చితంగా అని అనుకోరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మేం మాట్లాడతాం, మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, మా వల్ల కూడా పార్టీ గెలిచిందని. ఖమ్మంలో గెలిచిన నాయకులు కావచ్చు, నల్గొండలో గెలిచిన నాయకులు కావచ్చు, ఇప్పుడు మీరు చర్చకు తీసుకొచ్చినటువంటి కొండా సురేఖ గారు కావచ్చు, లేకపోతే ఎవరైనా వాళ్ళందరూ ఏమంటే ప్రతి ఒక్కరు మేమందరం కలిస్తే వచ్చింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఒక్కరి వల్లనే వచ్చిందా అనేటువంటి ఆలోచన దృక్పథంతో వాళ్ళందరూ ముందుకెళ్తారు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీలో రెగ్యులర్ గా జరిగేటటువంటి ఫినామినా. ఈ రోజు ఇప్పుడు ఏమంటే ఆయన అట్లాంటివి జరిగినా కూడా దిగిపోయే వరకు, రేపు దిగిపోయినా లేదా ఎల్లుండి దిగిపోయినా రేపు కూడా రేవంత్ రెడ్డి గారు ఇట్లనే మాట్లాడతాం. ఇప్పుడు అట్లాంటిది లేదు. కాంగ్రెస్ పార్టీలో సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు లేరు, నేనే ఉంటా, నేనే కొనసాగిస్తా, నేనే అయితా, నేనే నడిపిస్తా, నేను ఆయాం అంటే ఈ పరిస్థితి పట్ల నేను ఎక్కడ ప్రింట్ మీడియాలో కూడా చదివినా, ఢిల్లీలో కూడా ఆలోచిస్తున్నంట. అంటే గతంలో లాగా అంటే వ్యక్తి అంటే రాష్ట్రాలలో కాంగ్రెస్ మార్పు పాలన జరగాలి కానీ రేవంత్ రెడ్డి గారి మార్పు పాలన అనే విధంగా ముందుకెళ్లొద్దు అనేటువంటి ఆలోచన కూడా సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ అధిష్టానం కూడా, ప్రధాన అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కాంగ్రెస్ కూడా ఆలోచిస్తూ వీరు ప్రతిపాదించినటువంటి ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు కొనసాగింపు గాని, కొత్త వారికి ఇచ్చే క్రమం గాని, వాళ్ళలో మార్పులు చేర్పులు చేసేటువంటి ప్రయత్నం గాని, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అనేటువంటి చర్చ కూడా ఈ రోజు జరుగుతుంది. ఇంతవరకు అది రాష్ట్రంలోనే ఉండే, ఇప్పుడు ఢిల్లీలో కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏమంటే, నేను అధికారంలోకి వచ్చిన, నేను విద్యామంత్రిగా నేను చాలా విషయాలు చేసిన అంటే నాకు తెలియదు మరి ముఖ్యమంత్రి గారు నూతన విద్యా విధానంలో ఏం చేసిండ్రో, కొత్తగా ఏం మార్పులు తీసుకొచ్చిండ్రు, కొత్తగా ఏం చేసిండ్రు అనేటువంటిది నాకు తెలియదు. ఈ రాష్ట్రంలో కొత్తగా సాధించింది ఏంటి అనేది అంటే బడ్జెట్ కేటాయింపులలో పెంచిండ్రా, లేదా మౌలిక వసతుల కల్పన పెంచిండ్రా, లేకపోతే కొత్తగా డ్రాప్ అవుట్లు ఏమన్నా మీరు తగ్గించిండ్రా, లేకపోతే మీరు మాకంటే ఎక్కువ గురుకులాలు తీసుకొచ్చిండ్రా, మీరు మాట్లాడే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లలో 2 సంవత్సరాలలో ఏమైనా ఎక్కువ సాధించిండ్రా, 10 సంవత్సరాల కాలంలో ఒక 1000 గురుకులాలను తీసుకొచ్చి అన్ని వర్గాల వారికి బిఆర్ఎస్ హయాంలో అంటే ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా గొప్పగా అంటే చేంజెస్ జరిగినాయి. బట్ అన్నిటిని యాక్సెప్ట్ చేయకుండా అప్పుడు ఏం జరగలే, నేనే చేసిన అంటే ఏం చేయలే. ఆయన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తా అంటున్నారుగా, చేయవచ్చు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఫర్ ఏ చేంజ్, తన మార్పు పాలన ఉండడానికి కోసం ఆయన కూడా ట్రై చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఆలోచన చేసింది
ఏమని గురుకుల పాఠశాలలు ఉండాలి, కేజీ టు పీజీ విద్య ఒకే చోట అందించాలి, ఉచితంగా అందించాలి. దానికోసం 10 సంవత్సరాల ప్రయత్నం జరిగింది. అందులో బాగా డిగ్రీ వరకు తీసుకురాగలిగింది. కొన్ని చోట్ల పీజీ కూడా ఉందని నేను అనుకుంటున్నా. ఆ దిశగా ఆ మార్పు జరిగింది. దాంట్లో ఏంటి, పొద్దున టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, సాయంత్రం స్నాక్స్ కావచ్చు, పిల్లలకు షూ కావచ్చు, బట్టలు కావచ్చు, శ్రీనివాస్ గారు సమయం ఇస్తాం. అదే కూడా 1 minute లో నేను కంక్లూడ్. ఇట్లా ఆ కొనసాగింపును ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. కానీ కొత్తగా నూతన మార్పులు మేము చేసినాం, కొత్తగా నేనేదో సాధించిన అంటే ఈ 2 సంవత్సరాలలో గొప్పగా సాధించింది ఏం లేదు. ఎవరో ఉపాధ్యాయులను మాత్రం వేరే దేశాలకు పంపించి వాళ్ళతోని ఈ రోజు దాశరథి ఆడిటోరియంలో మాత్రం మాట్లాడింది కొత్త మాత్రం జరిగింది. అది 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 ఇప్పుడు ఇమ్మీడియట్ గా దాని ఫలితాలు వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదో నేర్చుకొని వచ్చి ఇక్కడ పిల్లలకి ఇప్పుడే నేర్పి దాని ఫలితాలు ఇప్పుడే ఉండవు. ఈ రేపు భవిష్యత్తులో ఉంటాయేమో కానీ ఇప్పటికిప్పుడే నూతన విద్యా విధానం ఏం వాళ్ళు అడాప్ట్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే దాని రిజల్ట్ ఇప్పుడే రాదు. ఇదొకటే ఏదో పంపించినట్టున్నారు, అంతకు మించి వారు చేసింది ఏం లేదు. ఇంకొక విషయం ఏమంటే డిఎస్సి ఒకటే ఇచ్చినట్టున్నారు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇట్లా మేము చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 10 years పీరియడ్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ సాధించినటువంటి సక్సెస్ రేట్ కంపారిజన్ చేసుకుంటే దే ఆర్ నథింగ్. అట్లా కంపారిజన్ లో వాళ్ళు ఏం మాతో పోటీ పడలేరు కూడా. పడితే మంచిదే. 34 కాదు 38 వరకు వారే ముఖ్యమంత్రి ఉంటే ప్రజలు నిర్ణయిస్తారు. అంతిమంగా ప్రజా నిర్ణయం మనం ఉండాలి. ప్రజలు ఏది నిర్ణయిస్తే వాళ్ళు అది ఉంటారు. రైట్ సార్. వెంకటస్వామి గారు ఏంటి